మనం మానవునిలో జీర్ణ వ్యవస్థ గురించి తెలుసుకుందాం. మరి మానవుల జీర్ణ వ్యవస్థ అనేది చాలా సంక్లిష్టమైనటువంటి వ్యవస్థ. ఇందులో మనకు అనేక రకాల అవయవాలు మరియు జీర్ణ రసాలు, ఎంజైమ్లు పాల్గొంటాయి. తమ విధులను అవి నిర్వర్తిస్తూ ఉంటాయి. ఇది మానవుని యొక్క జీర్ణ వ్యవస్థ డయాగ్రామ్. ఇందులో మనకు నోరు, లాలాజల గ్రంథి, ఆహారవాహిక, కాలేయము, జీర్ణాశయం, క్లోమం, జీర్ణాశయం కింద క్లోమం ఉంటుంది. తర్వాత చిన్న ప్రేగు, ఇదంతా కూడా పెద్ద ప్రేగు, పురుషనాళం, పాడు. ఇది జీర్ణ వ్యవస్థ యొక్క మానవ జీర్ణ వ్యవస్థ యొక్క డయాగ్రామ్. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే మానవ జీర్ణ వ్యవస్థలో మనకు ఆహార నాళం అనేది పొడవైన గొట్టం వంటి నిర్మాణం. ఈ ఆహార నాళం అనేది మనకు నోటితో ప్రారంభమై పాయువుతో అంతమవుతుంది. మరి ఆహార నాళంలో అనేక రకాల భాగాలు ఉండి అవి ఒక ప్రత్యేకమైన స్థానంలో ఉండి ప్రత్యేకమైన విధులను నిర్వర్తిస్తూ ఉంటాయి. మరి మనం తీసుకున్నటువంటి ఆహారము శరీరం లోపలికి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది అంటే ఆహార నాళం గుండా ఆహారం వెళ్ళే విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మరి ఆహార నాళం గుండా ఆహారం వెళ్ళే విధానం ఏముంటుందంటే మనం ఆహారం తీసుకున్న తర్వాత నోటిలో మనకు దంతాల సహాయంతో ఆహారాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేయడం జరుగుతుంది. ఆ చిన్న చిన్న ముక్కలు మనకు లాలాజలంతో కలిసిపోయి ఉంటుంది. మరి లాలాజలంతో కలిసిపోయి ఉన్నటువంటి ఆహారపు ముద్దను మనం బోలస్ అని అంటాము. మరి బోలస్ ఎలా ఉంటుంది అంటే తడిగా ఉండి జిగురు స్వభావాన్ని కలిగి ఉండి జారుడు స్వభావాన్ని కలిగి ఉంటుంది. లాలాజలంతో కలిసి ఉన్నటువంటి ఆహారపు ముద్దను బోలస్ అని అంటాము. మరి లాలాజల గ్రంథులు ఉంటాయి మన నోటిలో. లాలాజల గ్రంథిలో మనకు 3 జతల లాలాజల గ్రంథులు ఉంటాయి. మరి లాలాజల గ్రంథులు ఏం చేస్తుంది అంటే మనకు లాలాజల అమైలేజ్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఈ లాలాజల అమైలేజ్ అనే ఎంజైమ్ని మనం టయాలిన్ అనే ఎంజైమ్ కూడా అంటాము. మరి లాలాజల అమైలేజ్ ఏం చేస్తుంది అంటే సంక్లిష్ట కార్బోహైడ్రేట్లను సరళమైన కార్బోహైడ్రేట్లుగా మార్చి కిందికి అంటే జీర్ణాశయంలోకి పంపించడం జరుగుతుంది. మరి ఇక్కడ ఏమవుతుంది అంటే జీర్ణాశయంలోకి వచ్చినటువంటి ఆహారము సరళ కార్బోహైడ్రేట్లుగా మార్చిన తర్వాత శరీరం శోషించుకోవడానికి అనువుగా మార్చే విధానాన్ని జీర్ణక్రియ అంటాం. దీన్ని మనం డైజెషన్ అని కూడా అంటాం. అంటే జీర్ణాశయంలోకి వచ్చినటువంటి ఆహారము అదేమవుతుంది అంటే బోలస్ అనే ఆహారం ముద్ద జీర్ణాశయంలోకి సులువుగా రావాలి అంటే అది జాడు స్వభావాన్ని కలిగి ఉంటుంది. అంటే అది లాలాజలంతో మిక్స్ అయి ఉండి జాడు స్వభావాన్ని కలిగి ఉంటుంది కాబట్టి ఆహార వాయువుల గుండా ఆహారం అనేది సులభంగా జీర్ణాశయంలోకి జారుతుంది. జీర్ణాశయంలో మనకి ఏముంటుందంటే జఠర గ్రంథులు ఉంటాయి. తర్వాత ఎక్సియల్ అనే ఆమ్లం కూడా ఉంటుంది. జీర్ణాశయ గోడల్లో మనకు జఠర గ్రంథులు ఉంటాయి. ఈ విధంగా ఈ జఠర గ్రంథులు మనకు జఠర రసాన్ని ఉత్పత్తి చేస్తుంది. అదేవిధంగా మనకి ఈ ప్లేస్లో ఎక్సియల్ ఆమ్లం కూడా ఉంటుంది. అంటే జీర్ణాశయంలో జఠర గ్రంథుల నుంచి జఠర రసాన్ని ఉత్పత్తి చేస్తుంది. అదేవిధంగా జీర్ణాశయంలో ఎక్సియల్ అనే ఆమ్లం కూడా ఉంటుంది. అంటే ఇక్కడ జీర్ణాశయం అనేది మనకు ఆమ్ల స్థితిని కలిగి ఉంటుంది. మరి ఇక్కడ ఏమవుతుంది అని అంటే ఇక్కడ తీసుకున్నటువంటి ఆహారం అంటే ఆహార వాయువుల గుండా ప్రయాణించినటువంటి ఆహారము జీర్ణాశయంలోకి వచ్చిన తర్వాత అది అర్ధఘన రూపంలో చిక్కగా మార్చబడి ఉంటుంది. అర్ధఘన రూపంలో ఉన్నటువంటి ఆహారంలో మనకు తీసుకున్నటువంటి ఆహారంలో ప్రోటీన్లను జీర్ణం చేయడం జరుగుతుంది. అంటే ప్రోటీన్లను చిన్న చిన్న ముక్కలుగా జీర్ణం చేయడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ జీర్ణమైనటువంటి ఆహారము మనది ఏమవుతుందంటే చిన్న ప్రేగుల్లోకి రావడం అనేది జరుగుతుంది. చిన్న ప్రేగుల్లోకి వచ్చినటువంటి ఆహారంలో మనం తీసుకున్నటువంటి ఆహారంలో ప్రోటీన్లు మరియు కార్బోహైడ్రేట్లను చిన్న చిన్న ముక్కలుగా మార్చుతుంది. అంటే ఇది మనకి ఎలా ఉంటుంది అంటే పూర్తిగా చిక్కగా ఉన్నటువంటి ఆహారము ఉంటుంది. దీన్ని మనం అంటే చిన్న ప్రేగుల్లోకి వచ్చినటువంటి ఆహారాన్ని మనము కైమ్ అని అంటాం. ఈ కైమ్ అనేది ఏం చేస్తుందంటే తీసుకున్నటువంటి ఆహారంలో ప్రోటీన్లను మరియు కార్బోహైడ్రేట్లను పూర్తిగా జీర్ణం చేయడం అనేది జరుగుతుంది. దీనికంటే ముందుగా మనకు ఆహారం అనేది ఆహార వాయువుల గుండా జీర్ణాశయంలోకి వచ్చేటప్పుడు మనకు ఒక చలనం అనేది కనిపిస్తుంది. దాన్ని పెరిస్టాల్టిక్ చలనం అని అంటాము. అంటే ఆహార వాయువుల గుండా ఆహారం ప్రయాణిస్తూ ఉన్నప్పుడు అక్కడ ఆహారం అనేది తరంగాల మాదిరిగా ప్రయాణిస్తూ ఉంటుంది. అంటే అలల వంటి నిర్మాణం అనేది ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆహారం ముద్ద అనేది ఈ విధంగా జారుతూ కనిపిస్తుంది. ఇటువంటి చలనాన్ని మేము పెరిస్టాల్టిక్ చలనము అని అంటాము. నెక్స్ట్ మనకి ఇక్కడ ఏమవుతుంది అంటే చిన్న ప్రేగులోకి వచ్చినటువంటి ఆహారము
కాలేయం నుంచి పైత్యరసం వస్తుంది, క్లోమం నుంచి క్లోమరసం వస్తుంది. అదేవిధంగా ఇక్కడ మనకు ఈ భాగాన్ని మనము ఆంధ్ర మూలం అని అంటాం. ఈ ఆంధ్ర మూలం నుంచి మనకు ఆంధ్ర రసం అనేది వస్తుంది. ఇలా వచ్చినటువంటి ఆహారము చిన్న ప్రేగుల్లోని ఆంధ్రరస గ్రంథుల నుంచి ఆంధ్రరసం అనేది స్రవిస్తుంది. స్రవించినటువంటి ఆహారంలో మనకి ఏమవుతుందంటే ఇక్కడ పూర్తిగా ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, కొవ్వులు అన్నీ కూడా జీర్ణమవుతూ ఉంటుంది. ఇక్కడ కాలేయం ఏం చేస్తుందంటే కొవ్వుల మీద చర్య జరిపి కొవ్వులను చిన్న చిన్న ముక్కలుగా చేస్తుంది. ఆ కొవ్వులను జీర్ణం చేయడాన్ని ఎమ్మెల్సీకరణం అని అంటాము. ఇక్కడ తర్వాత వచ్చినటువంటి ఆహారంలో తీసుకున్నటువంటి ప్రోటీన్లను జీర్ణం చేస్తుంది చిన్న ప్రేగు, అదేవిధంగా కొవ్వులను జీర్ణం చేస్తుంది, తర్వాత మన కార్బోహైడ్రేట్లను కూడా జీర్ణం చేస్తుంది. చిన్న ప్రేగులో మనకు ట్రిప్సిన్ అనే ఎంజైము ప్రోటీన్ల మీద చర్య జరుపుతుంది. అదేవిధంగా కొవ్వులను జీర్ణం చేయడానికి లైపేజ్ అనే ఎంజైము ఉపయోగపడుతుంది. మరి కార్బోహైడ్రేట్లు జీర్ణం మనకు ఫస్ట్ స్టార్టింగ్లో నోటిలోనే జీర్ణం అవుతుంది. కార్బోహైడ్రేట్లు జీర్ణాశయంలోకి వచ్చిన తర్వాత అక్కడ ఎటువంటి విధిని అది జరపదు. తర్వాత చిన్న ప్రేగుల్లోనే కార్బోహైడ్రేట్లను పూర్తిగా జీర్ణం చేస్తుంది. అలా జీర్ణమైనటువంటి ఆహారము మన శరీరము శోషించుకోవడం జరుగుతుంది. శోషించుకున్నటువంటి ఆహారము ఆ రక్తంలోకి కలిసి మనకు శక్తినివ్వడం అనేది జరుగుతుంది. జీర్ణం కానటువంటి ఆహారము అది పెద్ద ప్రేగు గుండా ప్రయాణించి, అది పురుషనాళ గుండా ప్రయాణించి కాయంతో బయటకు విసర్జించడం జరుగుతుంది. దీనిని మనం మల విసర్జన అని అంటాం.